ప్రకాశం జిల్లా మార్కాపురం వ్యవసాయ సబ్ డివిజన్లో 5513 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మార్కాపురం, తర్లుపాడు, పెద్దారవీడు, కంబం, అర్ధవీడు మండలాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లా పర్చూరులో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పర్చూరు వాగులో కొట్టుకుపోయిన ఒకరిని డ్రోన్ సాయంతో పోలీసులు రక్షించారు. ప్రకాశం జిల్లా దర్శిలో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కురిచేడు సమీపంలోని వాగులో చిక్కుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాక్టర్తో బస్సును ఒడ్డుకు లాగి ప్రయాణికులను రక్షించారు. ప్రకాశం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు గుండ్లకమ్మ ప్రాజెక్టుకి వరద నీరు పోటెత్తింది. ప్రస్తుత పరిస్థితిపై మా ప్రతినిధి వెంకట్రావు మరిన్ని వివరాలు అందిస్తారు. మోంతా తుఫాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు ఇంకా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలో గత మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా కూడా వాగులు పూర్తిగా ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒంగోలు నుంచి ఇటు జిల్లా కేంద్రమైన ఒంగోలు నుంచి ఇటు జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన మార్కాపురం వరకు కూడా ఎక్కడ కూడా రోడ్ల మీద వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. ప్రస్తుతం మనం ఇటు ఏదైతే గుళ్ళకమ్మ ప్రాజెక్టు వద్ద ఉన్నాం, గుళ్ళకమ్మ ప్రాజెక్టు వద్ద ఒకసారి పరిస్థితి చూడొచ్చు. గుళ్ళకమ్మకి ఏదైతే ఎగువ నుంచి నల్లమల్ల ఫారెస్ట్లో కురిసిన భారీ వర్షాలతోటి గుళ్ళకమ్మకు పెద్ద ఎత్తున మార్కాపురం డివిజన్ నుంచి ఇటు వరద నీరైతే పోటెత్తుతుంది. దాదాపు నిన్న 150,000 క్యూసెక్కుల వరద నీటినైతే నిన్న బయటికి వదిలేరు. ఈరోజు ప్రస్తుతం అయితే 140,000 క్యూసెక్కుల నీరు ప్రస్తుతం బయటికి వెళ్తుంది. గుళ్ళకమ్మకు 15 గేట్లు ఉంటే 14 గేట్లను అధికారులు పూర్తిగా పైకి ఎత్తి ఎగువ నుంచి వస్తున్న వరద నీటి మొత్తాన్ని కూడా బయటికి వదులుతున్నారు. ఏదైతే గుళ్ళకమ్మ నుంచి పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున వరద నీటిని విడుదల చేయడంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నిటి కూడా నిన్నటి నుంచి హై అలర్ట్ ప్రకటించారు. దిగువకి వెళ్తున్న నీరంతా కూడా సముద్రంలోకి విడుదల చేసిన నీరే. ఈ నీరు మొత్తం కూడా సమీపంలో ఉన్న గ్రామాలన్నింటినీ కూడా ముంచెత్తుతూ ఇటు సముద్రంలో కలుస్తుంది. ఏదైతే గుళ్ళకమ్మ వాగు ప్రవాహం ఈరోజు ఇలాగే కొనసాగుతుంది. 140,000 క్యూసెక్కుల వరద నీరు ఈరోజు మొత్తం కూడా బయటికి వెళ్తుందని చెప్పని కూడా అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తానికి ఇటు గుళ్ళకమ్మ ప్రాజెక్టుకి 3.8 టీఎంసీల నీటి నిల్వ అయితే ఉంటుంది. కానీ ప్రస్తుతం 3 టీఎంసీలు నీటిని మాత్రం నిల్వ చేశారు. ఇటు ఒంగోలు నుంచి ఇటు మార్కాపురం కావచ్చు, గిద్దలూరు కావచ్చు, ఎర్రగొండపాలెం, కొండేపి, కందుకూరు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్న వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఎక్కడికక్కడ రాకపోకలను అయితే నిలిపివేశారు. వాగులు దాటుతూ కొంతమంది ఏదైతే వరద నీటిలో చిక్కున్న వాళ్ళని కూడా మనం చూసాం. నిన్నటి నుంచి కూడా పోలీసులు రెస్క్యూ ఆపరేషన్లు చేసి వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చిన పరిస్థితి. కొండేపి నియోజకవర్గంలో నిన్న దాదాపు 80 మంది రాజమండ్రికి చెందిన కూలీలు వరద నీటిలో చిక్కుకున్న వాళ్ళని కూడా రెస్క్యూ టీం అర్ధరాత్రి వరకు శ్రమించి వాళ్ళ మొత్తాన్ని కూడా బయటకు తీసుకొచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఎక్కడ వాగులు దాటొద్దు, వాగులు ఉధృతి ఇంకా కొనసాగుతుంది.
వాగుల్లో దాటి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని చెప్పని కూడా ఇప్పటికే అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే ప్రాణ నష్టం అయితే జరగలేదని చెప్పని అధికారులు అయితే చెప్తున్నారు. ఇదే ప్రవాహం జిల్లాలో వాగుల ప్రవాహం ఈ రోజు రేపు కూడా కొనసాగుతుందని చెప్పని అధికారులు అయితే చెప్తున్నారు. జనమంతా కూడా అలర్ట్గా ఉండాలి, అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుంచి బయటికి రాకూడదని కూడా చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా బయటికి రాకూడదని చెప్పనే కోరుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తోంది. జిల్లాలో ఈరోజు కాస్త వాగులు తగ్గుముఖం పడితే రేపటి నుంచి జనజీవనం సాధారణ పరిస్థితికి వచ్చే అవకాశం అయితే ఉంది. ఓవర్ టు స్టూడియో.